ముందుగా అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఉగాదికి సంబంధించి ఎన్నో పురాతన గాథలు ఉన్నాయి. వేదాలను హరించిన సోమకుణ్ణి వధించి మత్స్యావతారధారి అయిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మకు అప్పగించిన తరుణములో విష్ణుమూర్తి తన ప్రీత్యార్థం ఉగాదిని ఆచరించారని ఒక పురాతన గాథ ఉంది. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ విశాల సృష్టిని బ్రహ్మ సృష్టించాడని, సృష్టి ఆరంభానికి ప్రతీకగా ఉగాది జరుపుకుంటారని మరొక నానుడి కూడా ఉంది. ఇలా ఉగాదికి సంబంధించి చాలా పురాతన గాథలు ఉన్నాయి. అసలు ఉగాది అనగా అర్థమేమిటి? ఉగాది లేదా యుగాది అనగా యుగ అంటే మరొక యుగం, ఆది లేదా ఆది అంటే ప్రారంభం, ఒక కొత్త యుగం లేదా కొత్త సంవత్సరం ప్రారంభం అని అర్థం. అయితే ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఉగాది సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడికి అంకితం ఇచ్చినప్పటికీ ఈ రోజున చాలామంది దేవతల్ని, దేవుళ్ళని పూజిస్తారు. అసలు ఉగాది రోజున ఏం చేస్తారు? ఉగాది రోజున తెల్లవారే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. హిందూ సాంప్రదాయంలో శుభానికి ప్రతీకగా మామిడాకుల్ని గుర్తిస్తారు. అందుకే ఈ రోజున మామిడి తోరణాలను గుమ్మానికి కడతారు. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులలో ఒకటి తీపిదనం లేదా బెల్లాన్ని ఉపయోగిస్తారు. బెల్లం అనేది జీవితంలో ఉన్న సంతోషానికి, ఆనందానికి ప్రతీకగా చెప్పవచ్చు. రెండవది ఉప్పు. ఉప్పు అనేది ఉత్సాహానికి గుర్తుగా చెప్పవచ్చు. మూడవది వేప చేదు. చేదు అనేది మన జీవితంలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలకు ప్రతీకగా చెప్పవచ్చు. నాలుగవది చింత. చింత అనేది నేర్పుకి గుర్తుగా చెప్పవచ్చు. ఐదవది వగరు లేదా మామిడి. ఇది జీవితంలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లకు ప్రతీకగా చెప్పవచ్చు. ఆరవది కారం. ఇది జీవితంలో మన సహనం, ఓర్పుని ఒక్కోసారి కోల్పోతున్న సందర్భాన్ని గురించి చెప్తుంది. ఈ ఉగాది పచ్చడిలో ఎలా అయితే 6 రుచులు కలిసి ఉంటాయో, జీవితం అంటే సంతోషం, కష్టం, దుఃఖం, ఓర్పు, సహనం, ఇలా అన్ని రకాల వాటి సంగమమే జీవితం అని గుర్తు చేసేదే ఈ ఉగాది పండుగ.